గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్. అంకమరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు పేర్ని నాని చెలరేగిపోతున్నటువంటి వైనం, వికటాటహాసం చేస్తున్నటువంటి వైనం, అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా జుగుప్స కలిగిస్తుంది. పాపం కృష్ణా జిల్లా ప్రజలు, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజల దురదృష్టం ఏంటో తెలియదు కానీ, లేదా ప్రస్తుత కృష్ణా జిల్లా ప్రజల దురదృష్టం ఏంటో తెలియదు కానీ, ఒకరిని మించిన వాడు ఒకడు అన్నట్టుగా చెలరేగిపోతారు. అంతకుముందు గుడివాడ అనే పేరు చెప్పుకోవడానికి కూడా గుడివాడ ప్రజలు సిగ్గుపడ్డ పరిస్థితి గత దశాబ్ద కాలంగా కొడాలి నాని చూసి. ఇప్పుడు బందరోళ్ళు కూడా ఆ పరిస్థితి వస్తుందేమో. రాజకీయ వైరాలు, రాజకీయ విభేదాలు, రాజకీయ పోరాటాలు ఓకే, కానీ శృతి మించి అసలు నోటికి హద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్న తీరు. నువ్వు 66 ఏళ్ల ముసలోడు, 76 ఏళ్ల ముసలోడివి, నువ్వేం చేస్తావు, 53 ఏళ్ల కుర్రాన్ని ఏం చేస్తావు, ఈ మాటలు. ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఈరోజు టికెట్ తీసుకుని పైకి పోయినటువంటి చరిత్ర కూడా మనం చూసాం. భగవంతుడు విధాత అనేవాడు అందరి తల రాత్రులు ఎప్పుడు రాసి పెట్టారు, దాన్ని బట్టి జరుగుతుంది. ఇప్పుడు పేరు నాని వంటి వాడు ఏదో ఇదైనా మాత్రాన. కానీ రాజకీయాల్లో ఒక దుష్ట సంప్రదాయాలు, దుష్ట పోకడలు అంటే ఎంత జరుగుతున్నా, ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నా, ఎంతమందిని జైల్లో పెడుతున్నా, కేస్ స్టడీ లాగా కనిపిస్తున్నా సరే, ఈరోజు వంశీ నాని పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా. అయినా కానీ మాకు కూడా అలాంటి పరిస్థితే కావాలని చెప్పేసి కోరుకొని పరిగెడుతున్నటువంటి వైనం ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఖచ్చితంగా వాళ్ళకు ఓటేసినా, ఓటేయాలనుకున్న ప్రజలు కూడా ఆలోచించే విధంగా మనం విశ్లేషణ చేయాలి. ఇదొకటి అంశం అయితే. ఇక రెండోది, ఈ మద్యం స్కామ్ ఎంతవరకు మనం చూసినటువంటి కోణాలు అనేక రకాలుగా ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు తాజా వార్తల ప్రకారం చూస్తుంటే ఎవరో పాన్ ఇండియా హీరో గారి భార్య అకౌంట్ లోంచి కూడా వీళ్ళకి డబ్బు వచ్చిందంట, ₹1 కోటి. అంటే నల్లధనం తెల్లధనం మార్పిడి వ్యవహారం మీద అంటున్నారు. అంటే నిజంగా ఇది బాధాకరమైనటువంటి అంశం. అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ బ్యాచ్ కి సహకరించారు. తెలిసి సహకరించారో తెలియక సహకరించారో తెలియదు. రేపటి రోజున ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ బయటకు వస్తే అభాస్ పాలవటం ఖాయం. సో అసలు ఈ దొంగల ముఠా, ఈ దండుపాళ్యం బ్యాచ్, ఈ లిక్కర్ బ్యాచ్ ఎంతమంది జీవితాలను అలా బద్నామం చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. సో దీని మీద కూడా మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ రెండు అంశాల్లో ముందుగా పేర్ని నాని, మనం గతంలో కూడా ఒకసారి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఎలాంటి తండ్రుల కడుపున ఎలాంటి వాడు పుట్టారా బాబు అని చెప్పేసి, వాళ్ళ నాన్న ఎంత గొప్పవాడు, అలాంటి వాడి కడుపున ఎలాంటి వాడు పుట్టాడు అనేటటువంటి విధంగా ఈరోజు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పక్క, పేరు నాని ఇంకో పక్క నిరూపించుకుంటున్నారు. తండ్రుల చరిష్మాని, తండ్రుల చరిత్రని భూగర్భంలో పాతిపెట్టేలాగా వీళ్ళ వ్యవహార శైలి ఎలా చూడాలంటారు? ముందుగా కిషోర్, పేర్ని నాని నారా చంద్రబాబు నాయుడు గారి గురించి 75 సంవత్సరాల ముసలోడివి, ఇంకా ఎన్నాళ్ళు బతుకుతావు, ఏం సాధిస్తావు, నువ్వు ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డిని, 53 సంవత్సరాల వ్యక్తి అని చెప్పంటే, ఇప్పుడు ఏం సాధిస్తున్నాడో చూసిన తర్వాత కూడా ఇంకా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పినట్లు రోజు రోజుకి భయంతో చచ్చిపోతున్నారు వీళ్ళు. వాళ్ళు ఏదో విర్రవీగుతున్నారని చెప్పని భావిస్తే అది వాస్తవం అయితే నేను భావించట్లా. రోజు రోజుకి భయంతో చచ్చిపోతున్నారు. ఈ క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తన మీదకు వస్తున్నటువంటి మద్యానికి సంబంధించిన కుంభకోణంలో త్వరలో అదుపులో తీసుకోబోతున్నారు. చాలా విషయాలు బయటకు వస్తున్న సందర్భంగా దాన్ని దారి మళ్లించే క్రమంలో భాగంగా ఇలాంటి వాళ్ళందరినీ ప్రయోగిస్తున్నారనేది స్పష్టం. ఇక్కడ పామరులో అతను మాట్లాడిన విధానం చూసుకున్నా కూడా, ఏదైతే రాత్రిపూట కన్ను కొట్టండి, జరగాల్సినవన్నీ చేసేయండి, తెల్లారి పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించండి, ఏమీ తెలియనట్టు నటించండి, ఈ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు. దాని కనపర్తి శ్రీనివాసరావు కొంతమంది వెళ్ళి అతని మీద ఫిర్యాదు చేశారు. తదుపరి చర్యలు ఏంటి అనేది మరి వాళ్ళ ప్రభుత్వం తరపు నుంచి మాత్రమే చెప్పాలా. మన తరపు నుంచి అయితే మాత్రం ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఉదాసీన వైఖరి వల్లే ఈరోజు అతను అలా పెట్టరేగిపోయి మాట్లాడుతున్నాడు అని చెప్పి అయితే నేనైతే నిస్సందేహంగా చెప్పగలను.
ఎందుకంటే ఆధారాలు లేనప్పుడు మనం మాట్లాడటం తప్పు. స్పష్టమైన ఆధారాలు నీ దగ్గర ఉన్న తర్వాత మేమే బియ్యాన్ని తరలించాము అని చెప్పని తప్పును ఒప్పుకొని వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా మాట్లాడే అవకాశం ఇచ్చేసి వాళ్ళని అదుపులో తీసుకోకుండా జయసుధ గారు అయినటువంటి వాళ్ళ సతీమణిని ఆమె పేరు మీద ఉందనే ఒక్క కారణంతో ఆడపిల్లల్ని మీరు ఈ విధంగా చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారని వదిలేసిన దానికి ఈరోజు మూల్యం ఏ విధంగా చెల్లించుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం. అంటే తప్పు చేస్తే ఆడవాళ్ళని వదిలేస్తారా? తప్పు చేసిన ఆడవాళ్ళని వదిలేస్తే అదే సందేశం ఇచ్చినట్టు? తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే కదా. చట్టం ముందు అందరూ సమానులే కదా. ఇక్కడ ఆడ మగ అంటే లింగ వివక్ష ఏమన్నా చూపబోతున్నారా? ఇది కొంచెం కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అతను ఆ రోజు మాట్లాడిన విధానం ఏంటి? ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి కొల్లూరు రవీంద్ర గారు అదుపులో తీసుకోవాలని అనుకుంటే జయసుధ గారిని చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లల మీద మీ ప్రతాపం ఏదైనా ఉంటే మనకు ప్రత్యర్థి నాని కదా, అతని మీద ఏదైనా మీరు తీసుకోండి, ఆడపిల్లల జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పని ఈనోడితోడే చెప్పాడు కదా. అంటే అది నూరా లేకపోతే ఇంక వేరే విధంగానని చెప్పిన ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే పాముకు పాలు పోస్తే కాటేస్తుంది అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని మరోసారి నిరూపించినట్టు. నిస్సందేహంగా ఉన్నా కానీ ఆడవాళ్ళ మీద చర్యలు ఎందుకు, అప్పుడు సందేశం వెళుద్దాం, రేపు ప్రజల్లో ఏదన్నా మనకు వ్యతిరేక భావం వస్తుందని చెప్పేసి వదిలేసిన పాపానికి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కనీసం ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి కదా. తన భార్యను అరెస్ట్ చేయకుండా. అవును, భార్య ఏం చేస్తుంది పాపం ఇంట్లో ఆవిడ. అవును, చేసింది మొత్తం భార్య పేరు మీద పెట్టి చండాలంతా చేసింది ఇతను కదా. అది చిన్నపిల్లని అడిగిన చెప్తాడు. ఇప్పుడు ఈమె కావచ్చు, రోజా కావచ్చు, విడదల రజనీ కావచ్చు, ముఖ్యంగా విడదల రజనీ, ఆమెను కూడా ఇట్లానే వదిలేశారు కదా. ఆమె ఇట్లానే మాట్లాడుతూ ఉంది కదా. అంటే ఇక్కడ ప్రభుత్వం ఎందుకు వదిలేస్తుంది, వాళ్ళ మీద సానుభూతి వస్తుందని ఆలోచిస్తూ ఉంటే 164 స్థానాలు మీకు ఇచ్చిన తర్వాత 151 స్థానాల నుంచి 140 స్థానాలు వాళ్ళు లాక్కొని మీకు అందజేసిన తర్వాత వీళ్ళు పరిపాలన ఏ విధంగా చేశారు, వాళ్ళ మీద ప్రజలు ఏ విధంగా వ్యతిరేకత వచ్చింది, ఎందుకు మిమ్మల్ని గెలిపించారని చెప్పి కనుక ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే విధానం కావచ్చు, మీరన్నట్టు పేరు నాని కావచ్చు, లేదంటే ప్రసన్న కుమార్ రెడ్డి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఇట్లా కనపడతా ఉంటే అతను మహిళను అలానే మాట్లాడాడు. ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి గురించి మీరు చెప్పారు, ఇతని తండ్రి గురించి చెప్పారు. అసలు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి అసలు ఎంత గొప్పగా చెప్పుకోవాలో మనందరికీ తెలుసు. ఏ పార్టీలో అయినా ఉండొచ్చు. 1972లో ఆయన స్వతంత్రంగా గెలిచాడు, గమనించుకోవాలి. 1972లో స్వతంత్రంగా ఆయన శాసనసభ్యుడయ్యాడు. 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడయ్యాడు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 83 నుంచి 89 దాకా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. మళ్ళీ 89లో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు. 5 సార్లు చనిపోయేంత వరకు అప్రతిహాతంగా ఆ నియోజకవర్గం కాదు, ఆయన 3 నియోజకవర్గాలు మారాడు. చివరిసారి 3 సార్లు ఈ కోవూరు నియోజకవర్గంలో గెలుచుకుంటూ వచ్చాడు అతను. ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఏంటి? జిల్లా వాసులు ఆయన దేవుడిగా కీర్తిస్తారు. నియోజకవర్గం అయితే చెప్పాల్సిన పని లేదు. నిజంగానే ఆయన కడుపును చెడబుట్టాడు ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ భాష నేను ఎక్కువగా ఆయన అంటే శాసనసభలో మాట్లాడేవన్నీ చూస్తూ ఉండేవాడిని, ప్రత్యక్షంగా కూడా చూశాను నేను. ఎంత నిదానంగా ఒక్కరోజు కూడా ఆయన శాసనసభకి గైర్హాజరు కాలేదు కిషోర్ గారు. అంటే అంత నిబద్ధతతో రాజకీయం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కలుపు. ఇతర పేరుని కృష్ణమూర్తి, ఆయన బందర్కి మున్సిపల్ చైర్మన్గా చేశాడు, శాసనసభ్యుడిగా చేశాడు, మంత్రిగా కూడా చేసినట్లున్నారు. మరి ఇన్ని చేసిన తర్వాత ఆయన వారసుడిగా వచ్చేసి నువ్వు ఇన్నిసార్లు ఓడిపోయి నీ కొడుకుని కూడా ఓడిచ్చేసి ఈరోజు నువ్వు విధంగా పెట్టిపోయి మాట్లాడుతున్నావు అంటే నిస్సందేహంగా కూటమి ప్రభుత్వం చేతగానితనం అయితే నేను చెప్తున్నాను. అతి మంచితనం కాదు ఇది, చేతగానితనంగానే ప్రజలైతే భావిస్తున్నారు. ఇప్పుడు పాములు మీరందా అన్నారు, పాముకు పాలు పోస్తారు. నిస్సందేహంగా పాము కనపడితే బుట్టలో పెట్టాలి, లేదంటే చంపేయాలి. జనసంచారంలో ఉన్నప్పుడు పాము జనసంచారం చేయకూడదు. ఎందుకంటే పొరపాటున తెలియక పసిపిల్లాడు తోక మీద కాలేసినా కరిసిద్ది, ప్రాణాలు తీసిద్ది. అంటే పాముని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మరి అంతకంటే విషపూరితంగా ఉన్నారు వీళ్ళు. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు,
రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, అమరావతి పూర్తి కాకూడదు, పోలవరం పూర్తి కాకూడదు, ఇదే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. అరాచకం సృష్టించాలనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అధినేత 7 పర్యాయాలు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన కనుక మనం చూసుకుంటా ఉంటే ఎవరి కోసం చేశాడు, ఏ విధంగా చేస్తున్నాడు, ఎలాంటి అరాచకవాదుల్ని అతను పెంచి పోషిస్తున్నాడని చూసుకుంటా ఉంటే ఇతను నిన్న పామరులో మాట్లాడినా లేకపోతే ఈరోజు మాట్లాడినా ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి, వినపడతానే ఉన్నాయి. అయినా సరే చెవిటారి ముందు శంఖమూదిన సన్నంగా కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే మాత్రం నిస్సందేహంగా దాని మూల్యం ప్రజలు చెల్లించుకుంటారు. అంటే ఇందులో ఏమైనా వ్యూహం ఉందంటారా? వీళ్ళు ఎలాగే అనుకుంటున్నారేమో వ్యూహం అని చెప్పని, వీళ్ళు ఎలాగే చెలరేగిపోవాలి, ఈ రప్ప డైలాగులు నిత్యం స్మరిస్తూ ఉండాలి, ప్రజలు అసలు వీళ్ళ వంక చూడాలంటేనే భయపడిపోవాలి, దానికి మనం స్పెషల్ గా ఏం చేయకుండా వాళ్ళే చేసుకొస్తున్నారు ఏదైనా ఫీలింగ్ లే ఉన్నారా? అంటే ఇప్పుడే ఒక వీడియో మళ్ళీ రప్ప అన్నారు కూడా చూశాను. నందిగామ సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు తమ్ముడు మొండితోక అరుణ్ కుమార్, అతను కూడా ఈ రప్ప డైలాగ్ ఏదో కొట్టాడు. అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది, మేము అధికారంలోకి వస్తే నరికేస్తాం అని చెప్పేసి బుద్ధి బుర్ర ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడు. వాళ్ళకి అధికారంలో రావని వాళ్ళకి స్పష్టంగా తెలుసు, కానీ అధికారం అదే చెప్తున్నాను. అయినా కానీ వీళ్ళు చెలరేగిపోయి పేటరేగిపోయి మాట్లాడుతున్నారంటే మాట్లాడుకోనివ్వండి, వీళ్ళు మాట్లాడాలి, వీళ్ళు ఇంకా ఇలాగే చేయాలి, ప్రజలు అసలు వీళ్ళ వంక చూడాలంటేనే భయపడిపోవాలి అని ఏమన్నా ఊహిస్తున్నారా, ఆలోచిస్తున్నారా? అది వ్యూహం అనుకుంటే చాలా తప్పు, వ్యూహం అనుకుంటే చాలా తప్పు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రామాయణం గురించి అందరికీ తెలుసు. మారీచు సుబాహువులు విశ్వామిత్రుడు యాగం చేస్తూ ఉంటే వాళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారనే కదా రాముడి దగ్గరకు వచ్చేసి ఆయన వాళ్ళకి ఆయుధాలు మంత్రోపదేశంతో ఆయుధాలు సమకూర్చేసి వాళ్ళ మీద ప్రయోగించమని చెప్పని యాగ రక్షణ కోసం ఆ రోజే చేశారు కదా. అలాగే భారతం చూసుకున్నా, భాగవతం చూసుకున్నా, మన చరిత్రలు ఏం చూసుకున్నా రాజుల కాలం నాడు కాబట్టి దాని గురించి మాట్లాడట్లేదు. ఈరోజు మీకంటూ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, ఈ చట్ట పరిధిలో మీరు చేయాల్సినవి చేయాలి కదా, అలా వదిలేస్తారా? దానివల్ల ఈరోజు గాంజా బ్యాచ్ వాళ్ళు ఏ విధంగా పెట్టకపోతా ఉన్నారు. 11,000 ఎకరాలను ఈరోజు మీరు లేకుండా చేశారు కదా. ఆంధ్రాలో గాంజా తయారు కాకుండా మీరు చేసుకోగలిగారు కదా, దానివల్ల సత్ఫలితాలు ఇస్తున్నాయి కదా. కానీ ఇలాంటి వాళ్ళని కనుక మీరు మక్కెలు ఎరగదీసి ఏం చేయాలో అది కనుక చేస్తే మిగిలిన వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారని. ఆకర్షితులయ్యేవాళ్ళు విధ్వంసం మొదలు పెడితే ఏంటి పరిస్థితి? తునిలో ఏం జరిగింది? ఇప్పుడు రెంటపాళ్ళకి ఏం జరిగింది? మీ అనుమతులను కాదని చెప్పని ధిక్కరించేసి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి, లోక్సభ సభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆ విధంగా ప్రవర్తించడం 3 ప్రాణాలు కోల్పోయినాయి. కూటమి ప్రభుత్వం తెచ్చిచ్చిద్దా? చెప్పండి, కూటమి ప్రభుత్వం తెచ్చిచ్చిద్దా? నీ 11 వాహనాలతో పాటు అదనంగా ఉన్న 3 వాహనాలు 14 వాహనాలు వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ ఆపేసి వాళ్ళ వాహనాలు తీసుకొని వెళ్ళి ఠాణాలో పెట్టినట్టయితే ఈరోజు ఆ పరిస్థితి జరిగేదా? ఇలాంటి కాపాడటం మీ చేతిలో ఉంది కదా. అదే నేను అంటున్నాను, ఇలాంటి కాపాడటం మీ చేతిలో ఉంది కదా. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా వద్దా? ఏ విధంగా ఉండాలి ఆ కఠినమైన నిర్ణయాలు? అవతల వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడాలన్నా, నేరాలు చేయాలన్నా భయపడిపోయే విధంగా ఉండాలి. అప్పుడు కదా ఈ అదుపాజ్ఞలో ఉంటాయి. మనం వదిలేస్తే ఏమవుతుంది? ఇలానే ఉంటాయి, పెట్టరేగిపోయి మాట్లాడుతూ ఉంటాడు. పేరు నాని స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా సామరూప్యత ఉందా? ఆయన శిఖరం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. జనం జలమని చెప్పని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఈ పరిస్థితిలో ఉన్నాయంటే నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులు, ఆయన సృష్టించినటువంటి ఆర్థిక విప్లవం, దానివల్ల ఈరోజు ఇట్లా ఉండి తెలంగాణ కావచ్చు. దాని నాయకులు నాశనం చేస్తున్నారు, అది వేరే విషయం. వాళ్ళ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు. అదే చేశాడు కదా 2004లో. దీనన్నిటికీ మూలకారకుడు రాజశేఖర రెడ్డి. 2004లో ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలన తీరు చూడండి ఏ విధంగా చేసుకుంటూ వచ్చాడో. ఐఏఎస్లు ఏ విధంగా దాంట్లో భాగస్వాములు అయ్యారో, వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేసి జగన్మోహన్ రెడ్డి కోసం రాష్ట్ర సంపదను ఏ విధంగా దోచిపెట్టారో ఆ బీజాలు పడ్డాయి కాబట్టి, దానికి అలవాటు పడ్డారు కాబట్టి, ఆ రుచి మరిగారు కాబట్టి
అధికారంలో లేకుండా మనం ఎంత సంపాదించాం, అధికారంలోకి వస్తే ఎంత సంపాదించాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అధికారం కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఏ కోశానా కూడా ప్రజల గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు రాజకీయ పార్టీ రాజకీయం మాత్రమే చేయాలి, కానీ వాళ్ళు అలా చేయట్లా. కాబట్టి వాళ్ళ రాజకీయ పార్టీగా మనం భావించొద్దు, ప్రజలు కూడా భావించలేదు కిషోర్. ప్రజలు కూడా రాజకీయ పార్టీగా వాళ్ళు అనర్హులు అని చెప్పని 11 స్థానాలు పరిమితం చేశారు. సో ఇప్పుడు మనం ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కానివ్వండి, లేదంటే ఈ మధ్యకాలంలో కానివ్వండి, చాలా మంది ఇంటర్వ్యూ చేసినా లేదంటే పార్టీ పరంగా ఏం జరిగిందని పోస్ట్ మార్టం చేసుకుంటున్నా, అలా ఆ పార్టీలో కష్టపడి పనిచేసి ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళని ఎవరినా కదిలించినా సరే ఈ నోటి దురుసు, ఈ బూతులు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, దీనివల్లే ఓడిపోయాము అనేటటువంటి అంశాన్ని అందరూ క్లియర్గా చెప్తారు. అయినా పేరు నాని ఇంత వివరంగా ఇంతమంది మా వాళ్ళ కొడాలి నాని, మా వాళ్ళ నోటి దురుసు వల్లే మేము అన్నాడు. 3 నెలల తర్వాత వస్తాడు, ఆరోగ్యం బాగుంటే కొడాలి నాని, దమ్ముంటే రండి, చెడ్డీ మీద తిప్పండి అంటే అతను కూడా ఇక రాజకీయ సమాజ్ చేయాలని చెప్పని. సరే, కొడాలి నాని పరిస్థితి ఏముందో మనం చూస్తున్నామని ఉన్నాం కండి. సో అంటే ఇంతమంది ఇన్నిసార్లు మా వాళ్ళు అతిగా మాట్లాడటం వల్లే, మా వాళ్ళ నోటి దురుసు వల్లే, మా వాళ్ళ బూతుల వల్లే ఓడిపోయాం, మా వాళ్ళ అరాచక మనస్తత్వం వల్లే ఓడిపోయాం అని చెప్పేసి ఇంత క్లియర్ గా చెప్తున్నా సరే ఇంకా నేను అలాగే ఉండాలంటే ఏంటి? పేరు నాని ఏమన్నా వైసీపీని భూస్థాపితం చేసే కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నాడా? ఇప్పుడు పేరుని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఎవరు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చి మాట్లాడతారే తప్ప వాడు స్వతంత్రంగా మాట్లాడే ధైర్యం కానీ స్వతంత్రంగా మాట్లాడే ఆలోచన కానీ ఉంటుందని అయితే మనం భావించడానికి వీల్లేదు. వాళ్ళ ప్రణాళిక ఏంటంటే మనం ఎటు ఈ పలాని మంచి పనులు చేశాము, మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెప్పుకోవడానికి ఏమీ లేవు కాబట్టి, ఆ బటన్ నొక్కడం ఒకటి తప్ప వేరే ఏ పనులు మనం చేయలేదు కాబట్టి ఈ విధంగా రెచ్చగొడితే రాష్ట్రంలో అలజడులు, ఆందోళనలు, గొడవలు జరుగుతూ ఉంటే పెట్టుబడులు రాకుండా ఉండాలి కాబట్టి రేపొద్దున మన్నెట్టు అదుపులో తీసుకుంటారు. ఇవాళ కాతే రేపైనా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్న ఏంటి వీళ్ళు ధైర్యం అని చెప్పని అధికారులు వెనకడుగు వేస్తారు కాబట్టి వేగవంతం కాకుండా, విచారణలో వేగవంతం కాకుండా చేయటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళ వ్యూహంలో భాగంగా జరుగుతున్నదే ఇదని తప్ప తెలియని వ్యక్తి కాదు. పేరు నాని చాలా తెలివిగలాడు, తెలియని వ్యక్తి అయితే ఏం కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు. దానికి నిస్సందేహంగా కూడా శిక్ష అనేది పడాలి. అప్పుడే ఇలాంటి వాళ్ళు అడ్డుకట్టలు పడతా ఉంటాయి. ఈ కుంభకోణాలు చూసుకుంటా ఉంటే ఇందులో ఇలా పాత్ర స్పష్టంగా కనపడుతున్న తర్వాత కూడా ఈరోజు ఈ విధంగా పెట్టరేగిపోయి మాట్లాడుతున్నాడు అంటే దాన్ని అదుపాజ్ఞలో చేయాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం చేతుల మీదే కదా ఉంది. మీరన్నట్టు వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకా ప్రజల్లో చులకనవుతారు, మనకు ఏ విధంగా ఏదంటే ఇవన్నీ కాదు, ఇవి కాదు వాస్తవాలు, ఇవి కాదు కళ్ళ ముందుకు చేయాల్సిన పనులు, ఇవి కాదు ప్రజలకు కావాల్సింది. వాళ్ళు మిమ్మల్ని గెలిపించింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ గారు ముగ్గురు కలిస్తే గెలిచారని మీరు అనుకుంటే అంతకంటే పిచ్చితనం అయితే ఏమి లేదు. 5 సంవత్సరాలు అతని పరిపాలన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అనర్హుడు అనే భావనలోకి వచ్చేసి సమయం సందర్భం చూసి వాళ్ళు 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు వాళ్ళు బేరీజ్ వేసుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి వచ్చి ఆయనతోటి ఎవరు కలిసినా కూడా భుజానికి ఎత్తుకున్నారు వాళ్ళు. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాడో ఇలాంటి అరాచకవాదుల్ని హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా ఆయన దారిలో పెట్టాడో, ముఠా నాయకులు ఏ విధంగా దారిలో పెట్టాడో ఆయన తెలుసు కాబట్టి ఆ క్రమంలో ముందుకెళ్లాలని చెప్పి వీళ్ళు కోరుకోవాలి. అది కోరుకున్నారు కాబట్టి ప్రజలు ఆయనకు అధికారం అప్పచెప్పారు. ఆ అనుగుణంగా మీరు ఎటు అభివృద్ధి చేస్తారు, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ కల్పన వస్తుంది నిస్సందేహంగా. ఈరోజు నీరు కూడా సమృద్ధిగా వస్తూ ఉంది, అన్నీ అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. కానీ వీళ్ళు ఈరోజు మనకి ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మీరు ఆహారం పెడతారండి, కడుపు నిండా ఆహారం పంచపక్ష పరమాణాలు ఏర్పాటు చేస్తారు, తినమని చెబుతారు. ఆ వెళ్ళేసి అట్లా తేళ్లు, మండ్రగబ్బలు, పాములు ఉన్నాయనుకోండి, వెళ్ళి తింటారా? తినగలుగుతారా? కూర్చున్న తర్వాత వస్తున్నా కూడా ఆటిని చూస్తాం సరిపోయింది తప్ప ఎక్కడ కాటేస్తుందో అని కొంచెం భయపడతారా తప్ప ప్రశాంతంగా తినగలుగుతారా? ప్రశాంతంగా నిద్రపోగలుగుతారా? ప్రశాంతంగా నిద్ర ఎప్పుడు పోతారు? మనకి విషనాగులు కానీ ఈ విష పురుగులు కానీ మన ఇంటి పరిసరాల్లో లేవు అన్నప్పుడే కదా నిద్రపోయేది. ఇది కదా ఆలోచించుకోవాల్సిన. తెలియని వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే నేను అనుకోవట్లేదు. కానీ
జరుగుతున్న పరిణామాలు ఒక్కసారి ఆయన మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య గమనించారు కాబట్టి వాళ్ళ శాసనసభ్యుల్ని మంత్రులను కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీ పనితీరు బాగాలేదని బహిరంగ చెబుతున్నారు కాబట్టి ఆయన దృష్టికి వచ్చినాయనే నేను భావిస్తున్నాను. ఇప్పుడు సమయం 1 సంవత్సరం దాటింది, ఇంకా 3 సంవత్సరాలే. ఎందుకంటే ఆ తర్వాత ఇటు 6 నెలలు ఎన్నికల హడావుల్లో ఉంటారు, 2-3 నెలల కంటే సమయం ఉండదు. కాబట్టి ఈ 3 సంవత్సరాలే మీరు ఏం చేయాలన్నా కూడా ఈ విధంగా కనుక ముందుకెళ్తే, ఇలాంటి వ్యక్తులను అదుపాగ్యంలో కనుక పెడితే, అసలు పేరు నాని ఎవరు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి. మీరు కూడా మీకు తెలియని విషయాలు అయితే కాదు కదా, దాన్ని ఎక్కడ మూలాలు ఏంటి అని చెప్పి పట్టుకోండి మీరు గనక. ఎందుకంటే ఒక్క విషయం కనుక స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎవరు మన ఏమీ చేయట్లేదు కదా అనే భావంతో ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఇక మనం రెండో అంశంలోకి వెళ్తే, లిక్కర్ స్కామ్లో ఈ ఈడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద కేసిరెడ్డి రాజ్ సినిమాలు తీయటం ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు తాజాగా తెలుస్తున్న అంశం ఏంటంటే, లిక్కర్ స్కామ్లో చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఆ నోట్ల కట్టలకు సంబంధించినటువంటి వీడియోలు టెక్నికల్గా బయట తీస్తున్నారు. ఒక ఆసక్తి కొలిపే విషయం ఏంటంటే, దీంట్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక పాన్ ఇండియా స్టార్ హీరో ఆయన వైఫ్ను కూడా ఇన్వాల్వ్ చేసినట్టు. అంటే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అంటే ఆవిడ ఖాతా నుంచి వాళ్ళ ఖాతాకు 1 కోటి రూపాయలు ఏదో వచ్చాయట. ఎందుకు వచ్చాయి, ఒకవేళ నల్ల డబ్బును తెల్ల డబ్బుగా చేసుకునే ప్రయత్నమా ఏంటి అని చెప్పేసి ఒక పాన్ ఇండియా స్టార్ ఆయన వివరాలు అన్నీ బయటపడితే ఒక ఆయన కూడా రేపు రోజు అబ్బాస్ పరవచ్చు. అంటే ఇక్కడ కిషోర్ నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ కుంభకోణం బయటపడతలికి రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి 2 చిత్రాలు నిర్మించాడు. ఒకటి స్పై, రెండోది సుమంత్ గారితో ఒక సినిమా. ఈ 2 చిత్రాలు నిర్మించిన తర్వాత చాలా చిత్రాలకి అతను పెట్టుబడి పెడుతున్నాడు, చాలా మంది నిర్మాతలకు పెట్టుబడి పెడుతున్నాడు. కొంతమందికి ముందుగా వాళ్ళ అంగీకార పత్రం మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళకి డబ్బులు కూడా చెల్లించాడు. అంటే ఇతను కూడా చాలా చిత్రాలు నిర్మించబోతున్నాడు అనే భావన చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. సహజంగా అప్పుడు ఏమవుతుంది, మీరు అన్నట్టు ఆ ముఖ్య కథానాయకుడు కూడా అతను డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకున్న లావాదేవీల ప్రకారం మళ్ళీ అవసరాలకో లేకపోతే ఏ విధంగానో డబ్బులు పంపించి ఉండొచ్చు. వాళ్ళకి తెలియదు కదా ఈ కుంభకోణాలకు సంబంధించి ఇన్ని బయటకు వస్తాయనే సంగతి తెలియదు కదా, అతని గురించి తెలియదు. కాబట్టి వాళ్ళు దాంట్లో సహజంగానే ఇట్లాంటి వాళ్ళకి తొందరగా ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో కావాల్సింది ఏంటంటే డబ్బు. వాళ్ళు 10 చిత్రాలు తీయగలుగుతారా లేదనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా డబ్బులు ఎదజల్లి దర్శకుల్ని, కథానాయకుల్ని, మంచి వాళ్ళని, పేరెన్నికన్న వాళ్ళని వాళ్ళు మాట్లాడుకుంటారు, చిత్రీకరణ మొదలు పెడతారు, చిత్రాలు విడుదల చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి చిత్ర పరిశ్రమలో అతను ఎంతమందికి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, చిత్ర పరిశ్రమ గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మీకు కూడా కొంత అనుభవం ఉంది కాబట్టి నా దృష్టిలో ఏంటంటే, గతంలో ఇదే చిత్ర పరిశ్రమ నిర్మాతల యొక్క తెలియని నిర్మాతల యొక్క ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో 10 రూపాయలు 15 రూపాయలు వడ్డీని వసూలు చేసిన సందర్భాలు నాకు తెలుసు. కానీ ఈరోజు ఇలాంటి వాళ్ళు వచ్చేసి ₹1.50కి లేకపోతే రూపాయికో 2 రూపాయలకో మేము ఇస్తామంటే సహజంగానే ఎవరైనా ఏమనుకుంటారు, వాళ్ళు ఇప్పుడు తెలిసిన తర్వాత తీసుకోరు కదా. కేసిరెడ్డి గురించి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఎవరు తీసుకోరు. తెలియనప్పుడు సహజంగా వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే డబ్బులు ఉన్నాయి కావాలా, పెట్టుబడి పెడుతున్నాడు కావాలా, చిత్ర నిర్మాత కూడా కదా, ఆయనకి మన సాధక బాధలు తెలుస్తాయి కదా, మనం తీసుకుంటే తప్పేంటి. పెట్టుబడి పెడుతున్నాడు కొంతమందికి, డబ్బులు ఇచ్చేసి వడ్డీ వసూలు చేసుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళందరికీ ముందుగానే డబ్బులు చెల్లిస్తున్నాడు కాబట్టి వాళ్ళు కూడా నటిస్తున్నారు అన్న భావనలు అందరికీ ఉంటారు కదా. ఈ విధంగా అతను ఆకర్షించాడు. ఇప్పుడు కదా మీరు అన్నట్టు నేలమాళిగలు హైదరాబాద్ నగరంలో, భాగ్యనగరంలో 5 చోట్ల, అక్కడేమో హాల్మార్క్ అపార్ట్మెంట్లో అక్కడ, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో వచ్చిన దాని తర్వాత వీళ్ళు ఆ యొక్క అంటే సీసీ కెమెరాల్లోనూ అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లోనూ ధ్వంసం చేశారని వాళ్ళు భావిస్తున్నారు. నాకు తెలిసి 3,26,000 పేజీలకు సంబంధించినటువంటి ఈ యొక్క మొత్తాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళు సాంకేతిక పరిజ్ఞానం వీళ్ళు బయటికి తీసుకొచ్చేసి నోట్ల కట్టలు
ఎవరెవరు అక్కడ చూశారు, ఎవరెవరు పొందుపరిచారు, ఎవరెవరు బయటికి తీసుకెళ్లారు, అవన్నీ కూడా ఈరోజు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ 5, ఆంధ్రప్రదేశ్లో 1, 6 ఇక్కడే ఎందుకు పెట్టారని అది కూడా చెబుతాను నేను. ఇక్కడే ఎందుకు పెట్టారు అంటే వాళ్ళ మనుషులందరూ ఇక్కడే ఉన్నారు. అంతకుముందు అప్పటికి ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళకి అండదండలు వాళ్లే. కాబట్టి ఇక్కడ ఉంటే మనకి ఏ ఇబ్బందులు ఉండవు. ఇటు రాయలసీమకు పంపించచ్చు, అటు ఉత్తరాంధ్రకు పంపించచ్చు. విజయవాడలో పెట్టిన దానికి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా వరకు చూసుకుంటే చాలు. అట్లా ఎక్కడెక్కడికి పంపించాలని చెప్పి వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి శివరెడ్డి భాస్కర్ రెడ్డికి, మిథున్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు కదా కుంభకోణాలకు సంబంధించి ఒక్కోటి బయటకు వస్తూ ఉంటే మనకు తెలియని పేర్లు. ఈ కేసిరెడ్డి అంటే ఎవరో తెలియదుగా, మొట్టమొదట ఇతర పేరు ప్రస్తావన లేదు కదా. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ధనుంజయ రెడ్డి బయటకు వచ్చాడు, కృష్ణమోహన్ రెడ్డి బయటకు వచ్చాడు, బాలాజీ గోవిందప్ప బయటకు వచ్చేసాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చేసాడు, వెంకటేష్ నాయుడు బయటకు వచ్చేసాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కూడా బయటకు వస్తున్నాడు. ఇప్పుడేమో రజిత్ భార్గవ్ అనే వ్యక్తిని కూడా ఈరోజు ఒక్కొక్క అంశాలన్నీ మనకి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ఇది ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచంలో మద్యానికి సంబంధించి ఇంత పెద్ద కుంభకోణం అయితే మాత్రం ఎక్కడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు అమ్మకాల రూపాయన 1,00,000 కోట్ల రూపాయలు, ఇది మనకు తెలిసి జనాల గురించి మాట్లాడుకుంటా ఉంటే 1,00,000 కోట్ల రూపాయలు, 1,18,000 కోట్ల రూపాయలు, నాకు వచ్చిన లెక్కల ప్రకారం 1,18,000 కోట్ల రూపాయలు. దానికి సంబంధించిన దాంట్లో ఎంత ధనం మిగిలిందంటే చిన్న ఉదాహరణ చెబుతాను మీకు నేను. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా వాటర్ బాటిల్ ఇట్టా పట్టుకొని ఇది తయారయ్యేది 15 రూపాయలకి. దీన్ని ఇంతకు అమ్ముతున్నారు, 90 రూపాయలకు అమ్ముతున్నారు, 100 రూపాయలకు అమ్ముతున్నారు, 110 రూపాయలకు అమ్ముతున్నారు. ఎంత మిగులుతున్నాయి అని చెప్పి మాట్లాడాడు. ఈరోజు అదే దాన్ని 200కి అమ్మారు. ఎంత మిగులుతాయి? దానికంటే నాసిరకం తయారు చేసి ప్రాణాలు, ఇంతమంది ప్రాణాలు కోల్పోవటానికి, 30,000 మంది చనిపోవటానికి, 30 లక్షల మంది ఈరోజు అనారోగ్యం పాలై వైద్యశాల చుట్టూ తిరగటానికి కారకులు వీళ్ళే కదా. అంటే ఎంత ధనం మిగిలింది? ఇది కాక వాళ్ళకి లెక్కల్లో రానివి, ప్రభుత్వానికి చూపించినవి, వాళ్ళ దగ్గరకు సంబంధించినటువంటి ఈ కల్తీ మద్యాన్ని మాత్రమే అమ్మినటువంటి దాన్ని, నాసిరకం మద్యానికి సంబంధించి 650 మద్యం దుకాణాలు చేతిలో పెట్టుకొని చేశారు కదా. దాని లెక్కలు ఎక్కడా చూపించలేదు కదా. ఆ ధనం ఎంత ఉండొచ్చు? నేనైతే మొట్టమొదటి చెబుతున్నాను, గతంలో కూడా మీ దగ్గర చెప్పడం కూడా జరిగింది, 30,000 కోట్ల నుంచి 60,000 కోట్ల రూపాయలు వీళ్ళు లాభపడ్డారు. ఆ ధనాన్ని ఏ విధంగా తరలించారు? ఇప్పుడు ఈడీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అది బంగారం రూపేణా ముంబైకి సంబంధించినటువంటి మద్యం తయారీదారుల దగ్గర నుంచి బంగారం రూపేణా తీసుకున్నారు. మరి మిగిలిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? రేపు పొద్దున వాళ్ళు కూడా బయటికి తీస్తారు. కాబట్టి నిస్సందేహంగా కూడా ఒకటి మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో ఇంత వేగవంతంగా, ఇంత సమర్థవంతంగా 2 విషయాల్లో విచారణ సంస్థలు చాలా ముందుకెళ్ళినాయి. ఒకటి మద్యానికి సంబంధించింది, రెండవది వంశీకి సంబంధించినటువంటి సత్యవర్ధన్ అనే కుర్రాడిని అతను రక్షించే కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించిన వివరాలన్నీ బయటకు తీసుకొచ్చే విషయంలో కావచ్చు, చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందేంటి, ఒక్క నెల రోజులు విచారణ సంస్థలకి వదిలేసి ఈ కుంభకోణాలన్నీ మీరు బయటికి తీయండి, మీ పని మీరు చేసుకోండి, మేము పరిపాలన చేసుకుంటామంటే ఈ కలుగులో దాక్కున్న వాళ్ళందరినీ కూడా బయటికి రాగల సమర్థులు ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ. దీన్ని అర్థం చేసుకుంటే చాలు. ఆ దిశగానే అడుగులు వేస్తారు. సంవత్సరం ఎటు అయిపోయింది కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తే మీరన్నట్టు సమాజానికి కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు చూసుకోండి, 1989లో నందమూరి తారక రామారావు గారిని ఓడించలేమని చెప్పని ఏ విధంగా బయటికి తీసుకొచ్చేసి గొడవలు చేయించేసి దాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. రాష్ట్రం ఏమైపోయింది? ఉమ్మడి రాష్ట్రం. తర్వాత 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని నేను చెప్పాను. ఏ విధంగా వ్యవస్థలను విచ్ఛిన్నం చేశాడు? తన కొడుకు అక్కడ కోసం ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంపదని వేరే వాళ్ళకి పంచిపెట్టాడు. దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు కొడుకు వచ్చినాయి. మిగిలిన అన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? తర్వాత వాడు 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయింది? ఈరోజు 2019 నుంచి 2024 వరకు ప్రగతి పదంలో దూసుకుపోని పరిశ్రమలు తీసుకుని వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళినట్టయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏ విధంగా ఉండేది? ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల జరిగినటువంటి విధ్వంసాలే కదా.
అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, వాటికంటే తెలుగుదేశం పార్టీ బాగా చేసిందనే అభిప్రాయం అయితే నిస్సందేహంగా ఉంది కదా. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, అంటే మీరు అధికారం కోల్పోతే జాతి నష్టం పోతుంది, ఆంధ్ర జాతి, తెలుగు జాతి నష్టపోతూ ఉంది. దాన్ని మీ మీద అపారమైన నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఆ విషయంలో మీరు ఎక్కడ కూడా రెండో భేషజాలకు పోకుండా, వేరే విషయాల జోలికి వెళ్లకుండా నిస్సందేహంగా మీరు గతంలో చేసినట్టు పరిపాలన చేయండి, వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి, అన్నీ సర్దుకుంటాయని అయితే నేను భావిస్తాను. ముఖ్యంగా ఈ మద్యానికి సంబంధించి ఇన్ని విషయాలు బయటకు వస్తున్న తర్వాత, ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత, వాళ్ళంత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాలు చూసుకుంటా ఉంటే కొత్తగా పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళని కూడా అదుపులో తీసుకుని వీలైన తొందరలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లే కార్యక్రమం అయితే వేగంగా జరుగుతూ ఉంది. ఎన్ని జగన్మోహన్ రెడ్డిని రక్షించాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా నిస్సందేహంగా దీంట్లో మాత్రం అతని పాత్ర, ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏం జరగలేదనేది మాత్రం మీరు గమనించుకోండి.